హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. మణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో డౌన్ టు ఎర్త్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు ఈ రోజు హౌస్లో ఉండటానికి చాలా తేడా ఉంది. మణికంఠ రోజు రోజుకి తనలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అసలేంటి మణికంఠను యష్మి హీరోని చేయడం, అలాగే మణికంఠ మరో రాహుల్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా ఉండండి. అసలు ఏమైందంటే మూడో వారం నామినేషన్స్లో భాగంగా యష్మి మణికంఠను నామినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఈ క్రమంలో నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరు అయితే నేను తీసుకుంటా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావు, ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావు అంటూ మాట్లాడింది. దీనితో మణికంఠకి హైప్ మరింత పెరిగింది అని చెప్పాలి. ఎందుకంటే మణికంఠ కూడా హౌస్లో కొన్ని మిస్టేక్ చేస్తున్నా అంతకంటే ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు మిగిలిన వారు. దీనితో మణికంఠ ప్రస్తుతానికి సేఫ్ సైడ్లో వెళ్తున్నాడు. ఇక రాహుల్ సంగతి ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ విన్నర్గా నిలిచాడు. ఆ సీజన్లో శ్రీముఖి విన్నర్గా నిలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి రాహుల్ విన్నర్గా బయటికి వచ్చాడు. ఈ వీక్ నామినేషన్స్లో యష్మి మాట్లాడినట్టే శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో నేను ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తాను రాహుల్ అంటూ చెప్పి రాహుల్కి హీరో ఎలివేషన్ ఇవ్వడంతో ఆ రోజు నుండి రాహుల్ విన్నర్ రేస్లోకి ముందుకు వెళ్ళాడు. చివరికి అనుకున్నట్టే టైటిల్ విన్నర్తో బయటకు వచ్చాడు. ఈరోజు యష్మి నుండి కూడా అదే తరహా డైలాగ్ వినిపించింది. చూడాలి మరి మణికంఠ తన జర్నీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడో. యష్మి మణికంఠ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీలో ఎంతమంది మణికంఠ టైటిల్ విన్నర్ అవుతాడని భావిస్తున్నారో కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.